Well, let's go to the Lord in prayer. దయచేసి మనందరం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. Father, we call upon your name tonight. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ యొక్క నామమును బట్టి పిలుస్తూ ఉన్నాం. We pray that you would give us wisdom and that you would strengthen us. ప్రభా మమ్మల్ని బలపరిచి మాకు జ్ఞానాన్ని దయచేయండి. That you would fill us with your Holy మీ యొక్క Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభా. Pour out your Spirit, Lord, on those who will hear this message. ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న వారి మీద కూడా మీ యొక్క ఆత్మను కృమ్మరించండి. That you would be glorified. ప్రభా మీరు మహిమపరచబడాలి. That your people would be strengthened. మీ యొక్క పీపుల్ బలపరచబడాలి. That, Lord, the lost might be saved. నశించిపోయిన వారు రక్షించబడడానికి సహాయం చేయండి. Strengthen us, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభువా. In Jesus' name, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. amen. ఆమేన్. Let's open up our Bibles to Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి మన బైబిల్ గ్రంథాలను తెరుద్దాము. Matthew 7, verse 13, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం through verse 23. 13 నుంచి 23వ వచనం వరకు. We'll just go ahead and take this step by step. దీన్ని ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాము. We'll begin by reading verses 13 and 14. 13, 14 వచనాలతో ప్రారంభిద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దానిని కనుగొనువారు కొందరే. This, of course, is the teaching of our Lord Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బోధ అయ్యున్నది, మాటలు అయ్యున్నవి. And it is extremely important. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. It is especially important for us today ఈ యొక్క రోజుల్లో ప్రత్యేకించి ప్రాముఖ్యమైనవి ఈ మాటలు. in light of the superficiality of evangelism. ఓ స్వార్థ సేవ యొక్క పైపైన చేసే విధాన సమయంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. In verses 13 and 14, Jesus talks about the narrow and the wide gates. 13, 14 వచనాలలో ఇరుకు వెడల్పైనటువంటి ద్వారములను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. He's talking about gates to heaven. ఇదిగో పరలోక రాజ్యానికి మార్గము, ద్వారము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Gates to eternal life. ఇదిగో నిత్య జీవమైనటువంటి మార్గానికి ద్వారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Gates to a reconciliation with God. దేవునితో సమాధాన పడేటువంటి మార్గము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Now first he commands us to enter in through the narrow gate. ఇరుకు మార్గము ద్వారా ప్రవేశించమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. The narrow gate is Christ and his gospel. ఇదిగో ఈ యొక్క ఇరుకైనటువంటి ద్వారము క్రీస్తును ఆయన సువార్త అయి ఉన్నది. Jesus makes no apologies with regard to his person. ఇదిగో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి యేసు ప్రభు ఎవరికి కూడా క్షమాపణ చెప్పడు. He does not refer to himself as a Lord or a Savior. ఇదిగో యేసు ప్రభు తాను రక్షకులలో ఒక రక్షకుణ్ణి, ప్రభువులలో నేను ఒక ప్రభు అని ఆయన చెప్పడం లేదు. He is the Lord, ఆయనే ప్రభు అయి ఉన్నాడు. the Savior, ఆయనే ఒకే ఏకైక రక్షకుడు అయి ఉన్నాడు. the only one. ఆయన ఒక్కడే. The Christian life is very, very exclusive. క్రైస్తవుని యొక్క జీవితము ఎంతో ప్రశస్తమైనది, చాలా ప్రత్యేకమైనది. We do not say that Christianity is a way among many. ఇదిగో క్రైస్తవ మార్గం అనేది అనేక మార్గాలలో ఒక మార్గమై ఉన్నదని మనం చెప్పము. We say that it is the only way. అది ఇదే ఏకైక మార్గం అని మనం బోధిస్తాం. The early Christians were actually persecuted in the Roman Empire because they were considered atheists. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు కొంతమంది హింసించబడ్డారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వాళ్ళని అనుకునేవాళ్ళు నాస్తికులని అనుకునేవాళ్ళు. Now you say, how could that be? అది ఎలా జరిగిందని మీరు అనుకోవచ్చు. Well, Christians were considered atheists కొన్నిసార్లు క్రైస్తవులు నాస్తికులని అనుకోబడ్డారు. because they denied the existence of all other gods outside of the Bible. ఎందుకంటే బైబిల్లో లేనటువంటి దేవుళ్ళందరినీ వాళ్ళు తిరస్కరించేస్తారు. And for this reason they were hated. ఇందును బట్టి వాళ్ళు అసహించుకోబడ్డారు. It's the same today. ఈ రోజు కూడా అదే.
Christians are hated in this world ఈ ప్రపంచంలో క్రైస్తవులు అసహించుకొనబడుతున్నారు, తిరస్కరించబడుతున్నారు. because we deny that there are many ways to heaven. ఎందుకంటే పరలోకానికి అనేక మార్గాలు లేవు అని మనం బోధిస్తున్నాం కాబట్టి. We say there is only one way and it is Jesus Christ. ఒకే ఒక మార్గం ఉంది, అది యేసు ప్రభు ద్వారా మాత్రమే అని మనం బోధిస్తూ ఉన్నాం. And we say that all the other ways, మిగతా మార్గములన్నీ కూడా the wide gate leads to destruction. ఇదిగో ఆ యొక్క వెడల్పైనటువంటి ద్వారము నాశనానికి నడిపించేదిగా ఉంది. Everyone who does not trust in Christ as their only savior, యేసు ప్రభువు మాత్రమే రక్షకుడని నమ్మని వారందరూ కూడా they are going through the wide gate. ఆ యొక్క వెడల్పైనటువంటి ద్వారం గుండా ప్రవేశిస్తూ ఉన్నారు. And it leads to judgment and everlasting destruction. అది తీర్పునకును సర్వనాశనమునకు నడిపిస్తూ ఉంటుంది. The Bible says there are many who are going to enter through that wide gate. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, అనేక మంది ఈ యొక్క వెడల్పైనటువంటి ద్వారము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. In verse 14 he repeats much of the truth we find in 13. 14 వచనంలో కూడా 13లో చెప్పినటువంటి మాటలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. He says again that the gate is small. ఇదిగో ఈ యొక్క ద్వారము ఇరుకై ఉన్నది. That means that the gate leading to life is Jesus Christ alone. ఇదిగో జీవమునకు నడిపించేటువంటి ద్వారము క్రీస్తే అయి ఉన్నాడు. Now he says something else here in verse 14 that's very important. 14వ వచనంలో కూడా ఆయన మరొక మాట చెప్తున్నాడు, అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. There are not only two gates, రెండు ద్వారాలు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నవి, one leading to life and the other to death. ఒకటి జీవానికి ఒకటి మరణానికి నడిపించేవి. But there are two ways. కానీ రెండు మార్గాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. A narrow way ఒకటి ఇరుకైన మార్గము leading to life జీవానికి నడిపిస్తుంది, and a broad way leading to death. ఇదిగో అది వెడల్పైనటువంటి ద్వారము మరణానికి నడిపిస్తుంది. Now here's what we need to understand. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. The gate is narrow. ఆ యొక్క ద్వారము ఇరుకైనది. It is Jesus Christ. ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. But there's also a way. ఒక మార్గము కూడా ఉంది. That way is narrow. ఆ యొక్క మార్గము కూడా ఇరుకైనది. It is the way marked out by the commandments of God. ఆ యొక్క మార్గము దేవుని యొక్క ఆజ్ఞల చేత మార్క్ చేయబడి ఉంది, గుర్తించబడి ఉంది. Now again, let me say this. మరొకసారి మీకు మాట చెప్తాను. Jesus is not saying that in order to be saved, రక్షణ పొందుట కొరకు we must believe in him and go through the narrow gate. ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో గుండా వెళ్ళాలని ఆయన చెప్పడం లేదు. And then we must also complete our salvation by walking in the narrow way. ఆ యొక్క మార్గం ఇరుకైన మార్గంలో నుంచి నడుచుట ద్వారా మన యొక్క రక్షణ పూర్తి అవుతుందని ఆయన చెప్పడం లేదు ఇక్కడ. That's not what he's teaching. ఆయన ఇలా బోధించడం లేదు. The narrow way is evidence that we've passed through the narrow gate. ఇరుకైన మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే ఇరుకైనటువంటి ద్వారంలో నుంచి నువ్వు ప్రవేశించినట్లు లెక్క. It's the same thing we've been learning in 1 John. మొదటి యోహాను పత్రికలో కూడా అదే మాటలను మనం నేర్చుకున్నాం. The evidence that we have truly believed in Jesus. మనము నిజముగా దేవుని యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము అనడానికి రుజువు ఏంటంటే that we have passed through the narrow gate. మనము ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రవేశించామని అర్థం. Is that we are now walking in the narrow way. ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గము గుండా మనం నడుస్తున్నామని అర్థం. We are defining our life or our way of living by the commandments. దేవుని యొక్క ఆజ్ఞల చేత మన యొక్క జీవితాన్ని మనం నడుపుతూ ఉంటున్నాం. Can the Christian ever get off the narrow way? ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో నుంచి క్రైస్తవులు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోగలరా? Yes, he can. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అలా. But what will happen to him? కానీ అప్పుడు ఏం జరుగుతుందంటే God will discipline him దేవుడు ఆయనకు శిక్షణనిస్తాడు and put him back on the narrow way. తిరిగి మళ్ళా ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో నుంచి ఆయన నడిపిస్తాడు. Because he is God's workmanship. ఎందుకంటే మనలో దేవుని యొక్క కార్యము ప్రారంభమైనది కాబట్టి. God is at work in him. దేవుడు మనలో ఆయన కార్యమును జరిగించుచూ ఉన్నాడు కాబట్టి. And the God that began the good work will finish it. దేవుడు ప్రారంభించినటువంటి మంచి పనిని ఆయన మన హృదయాల్లో మన జీవితాల్లో ఆయన ముగింపు చేయబోతున్నాడు. Today there are many people who claim to have believed in Jesus. అనేక మంది ఈ రోజుల్లో యేసు ప్రభువుని మేము నమ్మామని చెప్తూ ఉంటారు. But their life has nothing to do with the commandments of God. కానీ వారి యొక్క జీవితాలు చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు వారు పాటించటం లేదు. Their life is not marked
marked out by what God has said. ఇదిగో దేవుడు ఏమైతే చెప్పాడు, ఏమని పాటించమన్నాడు, అవి వారి జీవితాల్లో పాటించినటువంటి గుర్తులు మనకు కనిపించడం లేదు. They're not seeking to submit their life to the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలకు వాళ్ళు లోబడటం లేదన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. Now here's something that's very, very important. ఇక్కడ చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. He says that there are few who will pass through the narrow gate. కొంతమంది మాత్రమే ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గము గుండా ద్వారములో నుంచి ప్రవేశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. And there are many who will be on the way to destruction. అనేక మంది ఆ యొక్క వెడల్పైనటువంటి ద్వారంలో నుంచి ప్రవేశించి నాశనంలోకి వెళ్తూ ఉన్నారు. Now many times this is wrongly interpreted by Christians. అనేక సార్లు దీన్ని కొంతమంది క్రైస్తవులు సరిగా వ్యాఖ్యానం చేయలేకపోతున్నారు. They think that Jesus is speaking about the church. యేసు ప్రభు సంఘం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు. All those people who profess Christ ఎవరైతే మేము క్రైస్తవులను ఒప్పుకున్నారో are those who've gone through the narrow gate. ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గం గుండా వెళ్ళారనుకుంటారు. And all the other religions are those who are in the broad way. మిగతా వాళ్ళందరూ ఆ యొక్క వెడల్పైనటువంటి మార్గం ఉన్న వాళ్ళందరూ, బయట ఉన్న లోకంలో ఉన్న వాళ్ళందరూ, But that's not what he's teaching. ఆ మార్గంలో వెళ్తున్నారు అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఆ విధంగా బోధించట్లేదు. Jesus is saying this. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, Among those people who call him Lord, ఇదిగో ఎవరైతే ప్రభువా ప్రభు అని పిలుస్తారో వారి మధ్యలో, among those who confess him as Savior, యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకున్న వారి మధ్యలో, among them, వారిలో few will be saved. కొంతమంది మాత్రమే రక్షించబడి ఉన్నారు సరిగ్గా. You see, he's not dealing right now with people who just deny Christ. ఇదిగో యేసు ప్రభుని తృణీకరించి ఉన్న వారిని గురించి ఆయన మాట్లాడడం లేదు ఇక్కడ. But this whole passage is about people who claim to be disciples. ఈ యొక్క వాక్యం అంతయు కూడా మేము శిష్యులమని చెప్పుకున్న వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And he says, among those who claim to be my disciples, ఇదిగో నా యొక్క శిష్యులమని చెప్పుకున్న వారి మధ్యలో few will find life. కొంతమంది మాత్రమే జీవాన్ని కనుగొనగలుగుతున్నారు. Because many of them are unconverted. ఎందుకంటే అనేక మంది మార్పు లేని, పరివర్తన లేని వారుగా ఉన్నారు. Look down at verse 21. 21వ వచనంలో చూసినట్లయితే, Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. That's his point. అదే ఆ వాక్యాన్ని, ఆ మాటని ఆయన చెప్తున్నాను ఇక్కడ. What he's talking about here is, how do you know that you are a disciple? నీవు నిజమైనటువంటి శిష్యుడు అని నీవు ఎలా గుర్తెరుగుతావు? And he's saying the same thing that John says in his first epistle. యోహాను మొదటి పత్రికలో చెప్పిన మాటే ఇక్కడ కూడా చెప్పబడింది. We will know we are disciples by the fruit that we are bearing. మనము ఫలించుచున్నటువంటి ఫలమును బట్టి మనము నిజముగా యేసు శిష్యులమని మనకు తెలుస్తుంది. Now in verse 15 he says the following. 15వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Beware of false prophets అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. who come to you in sheep's clothing, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ but inwardly are ravenous wolves. లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. They profess to know Christ. వాళ్ళు దేవుడు యేసు ప్రభు మాకు తెలుసని వాళ్ళు చెప్తారు. Superficially they act like Christians. బహిరంగంగా చూసినట్లయితే వాళ్ళు క్రైస్తవుల్లాగానే వాళ్ళు నటిస్తూ ఉంటారు. They know how to speak the language of a Christian. క్రైస్తవుల యొక్క భాష ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. But inwardly they have not been changed. అంతరంగంగా చూసినట్లయితే వారి యొక్క హృదయాలలో మార్పు లేదు, మార్పు చెందలేదు. They still have a sinful nature. వారి యొక్క హృదయాల్లో ఇంకా పాపముతో నిండి ఉన్నాయి. A heart that is hostile to God. ఇదిగో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. A heart that loves unrighteousness. ఇదిగో అవినీతిని ప్రేమించేటువంటి హృదయాన్ని, దేవుని వ్యతిరేకతను ప్రేమించే హృదయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. They are ravenous wolves. ఇదిగో వాళ్ళు క్రూరమైన తోడేళ్లు లాగా ఉన్నారు. Now if the ravenous wolves look like sheep, క్రూరమైన తోడేళ్లు గొర్రెల్లాగా కనిపిస్తూ ఉన్నట్లయితే, how are we going to tell who is really a sheep? ఇదిగో నిజమైనటువంటి గొర్రె ఎవరో మనం ఎలా చెప్పగలం? Now, before we go on, let me say this. నేను ఇంత మాట్లాడే ముందు ఒక విషయాన్ని మీతో చెప్తాను. Have you ever heard someone say, ఎవరైనా ఈ విధంగా చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? God calls Christians sheep because sheep are not very smart.
కొంతమంది అంటారు దేవుడు విశ్వాసులను గొర్రెలను ఎందుకు పిలిచాడంటే గొర్రెలు అంత తెలివైనవి కాదు కాబట్టి పిలిచాడంటారు. God calls Christians sheep because sheep are always wandering. ఇదిగో గొర్రెలు ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు విశ్వాసులను గొర్రెలను పిలిచాడని అనుకుంటారు వాళ్ళు. That's not true. అది నిజం కానే కాదు. He isn't calling us sheep in order to make fun of us. ఇదిగో మనలను మన మీద నవ్వడానికి కోసం అని చెప్పేసి ఆయన మనల్ని గొర్రెలని పిలవడం లేదు. He's calling us sheep because he is the shepherd. మనలను ఆయన గొర్రెలను ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన కాపరి ఉన్నాడు కాబట్టి. And he says that his sheep hear his voice and they follow him. ఆయన గొర్రెలు ఆయన స్వరమును విని ఆయనను వెంబడించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. We know someone is a true sheep. ఇదిగో ఎవరైనా నిజమైనటువంటి గొర్రె అని మనం తెలుసుకోవాలంటే because he follows the shepherd. ఆయన తన కాపరిని వెంబడించేవాడిగా ఉంటాడు. It's the false sheep that wander. అబద్ధమైనటువంటి గొర్రెలు నిజము కాని గొర్రెలే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. Look in verse 16. 16వ వచనంలో చూసినట్లయితే he says, you will know them by their fruits. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. Look in verse 20. 20వ వచనంలో చూసినట్లయితే so then you will know them by their fruits. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. Do you see what Jesus is teaching? యేసు ప్రభు ఇక్కడ ఏం బోధిస్తున్నారో మీరు చూస్తున్నారా? How do you know if you're a Christian? మీరు నిజంగా క్రైస్తవులని మీరు ఎలా ఎరుగుదురు? By examining your fruit. మీ యొక్క ఫలములను పరీక్షించుట ద్వారా. Do you bear the fruit of a Christian? నీవు నిజంగా క్రైస్తవుని యొక్క ఫలాలను ఫలిస్తున్నావా? Do you look like a sheep? నీవు ఒక గొర్రె వలె కనిపిస్తున్నావా? As sheep are described in scripture. బైబిల్ గ్రంథంలో వివరించిన ప్రకారముగా గొర్రె వలె జీవిస్తూ ఉన్నావా? Or do you look like a goat? ఇదిగో లేకపోతే మేకలా జీవిస్తున్నావా? Or do you look like a wolf? లేకపోతే తోడేల్లాగా ఉన్నావా? Now, చూద్దాం ఇప్పుడు. he says you will know them by their fruits. వారి యొక్క ఫలములను బట్టి నీవు వారిని ఎరుగుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Whenever I start preaching this, ఈ యొక్క వాక్యాన్ని నేను ప్రసంగిస్తూ ఉన్నప్పుడు people start thinking, judge not lest ye be judged. చాలా మంది అంటారు మీరు ఎవరికి న్యాయం తీర్పునివ్వద్దు మీరు కూడా తీర్పు తీర్చబడతారని అంటారు. And I always say this. నేను అంటానప్పుడు do not twist scripture or you're going to be like Satan. దేవుని యొక్క వాక్యాన్ని మీరు మడత పెట్టొద్దు, అలా చేసినట్లయితే నువ్వు సైతాన్ లాగా మారిపోతావని చెప్తాను. Jesus says in verse 1 of this same chapter, ఈ యొక్క మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే do not judge so you will not be judged. మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. But in verse 16 he says you will know them by their fruits. 16వ వచనంలో చూసినట్లయితే వారి యొక్క ఫలములను బట్టి మీరు వారిని ఎరుగుదురని చెప్తూ ఉన్నాడు. When he says do not judge, మీరు తీర్పు తీర్చవద్దు అని ఆయన చెప్పినప్పుడు he's saying do not be like the religious leaders of that day. ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి మత సంబంధమైన గురువుల్లాగా ఉండొద్దని ఆయన చెప్తున్నాడు. Or like the people in Galatians, గలేషియాలో ఉన్నటువంటి వ్యక్తులాగా ఉండొద్దని ఆయన చెప్తూ ఉన్నాడు. who were biting and devouring one another. ఇదిగో ఒకరి పట్ల ఒకరు భయంకరంగా పోరాడుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళు critically examining one another ఒకరినొకరు బాగా పరీక్షించుకుంటున్నారు. in order to push other people down and build themselves up. వేరే వాడిని కిందకి తోసేసి తమంతటను తాము కట్టుకొనడానికి వాళ్ళు ఆ ప్రయత్నాన్ని చేశారు. We shouldn't do that. మనము అలా ఆ పని చేయకూడదు. But we should examine our own lives. కానీ మన యొక్క జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. To see if there is fruit. మన యొక్క జీవితాల్లో ఫలము ఉన్నదా అని ఆలోచించాలి. A pastor should be observing his congregation. దేవుని యొక్క సేవకుడు అయినటువంటి నీవు నీ యొక్క సంఘాన్ని కూడా పరీక్షించాలి. And as a shepherd under the great shepherd Jesus Christ, ఓ గొప్ప కాపరి అయినటువంటి కాపరి కింద మనము కాపరులమై ఉన్నాము. that pastor should be concerned for someone who is not bearing fruit. ఆ యొక్క దేవుని ఆ కాపరి వారి యొక్క సంఘంలో ఎవరైతే ఫలములు ఫలించట్లేదో వారి గురించి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. And that pastor should go to them and warn them lovingly. ఆ యొక్క పాస్టర్ గారు వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వారిని హెచ్చరించాలి. When it talks about fruit, what is it talking about? ఆ యొక్క ఫలముల గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తుంది అక్కడ వాక్యం?
It's not just good works, మంచి పనులు మాత్రమే కాదు, like giving to the poor, ఓగో పేదవారికి సహాయం చేయడము, serving the church, ఇదిగో సంఘానికి పరిచర్య చేయడము, but it also has to do with character. నీ యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ తో కూడా సంబంధంతో ముడిపడి ఉంది. A true Christian will be known by their character. నిజమైనటువంటి క్రైస్తవుడు తన యొక్క ప్రవర్తన బట్టి తెలియబడతాడు. By the fruit of the Spirit. ఓ ఆత్మ యొక్క ఫలముల చేత అని తెలియజేయబడతాడు. Love, ప్రేమ, joy, ఓ సంతోషము, peace, ఓ శాంతి, patience, ఓ ఓర్పు, kindness, దయ, goodness, మంచితనము, gentleness, ఓ మంచితనము, faithfulness, కృప, self-control. వ్యక్తిగత సొంత బుద్ధిని కంట్రోల్ చేసుకునేటువంటి విధానము. Although a true Christian will not manifest these perfectly, నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఇవన్నీ పూర్తిగా పరిపూర్ణంగా బయలుపరచలేకపోయినప్పటికీ he will grow in them little by little. ఆ గుణగణాల్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. Many people actually teach చాలా మంది ఏ విధంగా బోధిస్తారంటే that someone can truly be a Christian and not bear any fruit whatsoever. మీరు నిజంగా క్రైస్తవులుగా ఉండి ఏమాత్రం ఫలం లేకుండా ఉండొచ్చు అంటారు. They call them the carnal Christian. వాళ్ళను నిజంగా శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులను వాళ్ళు పిలుస్తారు. But that's a direct contradiction of everything the Bible teaches. కానీ బైబిల్లో చెప్పినటువంటి మాటలన్నిటికీ అటువంటి పదాలు వ్యతిరేకం. Again, can a Christian sin? మా క్రైస్తవుడు పాపం చేస్తాడా? Yes, we do sin. ఒక్కొక్కసారి పాపం చేస్తారు, పాపంలో పడుతూ ఉంటారు. Can a Christian fall into grievous sin? ఓ భయంకరమైనటువంటి పాపంలో నీకు పడగలవా నువ్వు? Yes. పడతావు అప్పుడప్పుడు. Can they fall into carnality? శరీర సంబంధమైన ఆశలకు లోబడతావా? Yes. అప్పుడప్పుడు లోబడుతూ ఉంటావు. But can they live a continuous life in sin and carnality? కానీ పడిపోయినప్పుడు అదే పాపంలో శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటిలోనే జీవిస్తావా నువ్వు? Never bearing fruit, never growing in sanctification. ఏమాత్రము ఫలములు ఫలించకుండా పరిశుద్ధతలో పెరుగుదల లేకుండా జీవించగలవా నువ్వు? Absolutely not. ఆ విధంగా జీవించలేవు. A tree is known by its fruit. ఒక చెట్టు తన ఫలమును బట్టి అది తెలియపరచబడుతుంది. In verse 16, Jesus says, "Grapes are not gathered from thorn bushes, nor figs from thistles, are they?" 16 వచనం చూసినట్లయితే మొండ్ల పొదల్లో నుంచి ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూరపు పండ్లైనను కోయుదురా? They say, "Of course not." లేదండి, ఆ విధంగా జరగదు. You're never going to find grapes on a thorn bush. ఇదిగో ముళ్ళ కంపలలో ద్రాక్ష ఫలములు నీవు కనుగొనలేవు. And you're never going to find figs on thistles. ఇదిగో పల్లేరు చెట్ల నుంచి అంజూరపు పండ్లను నీవు తేలేవు. If someone tries to sell you a grapevine that is covered in thorns, should you buy it? ఇదిగో ద్రాక్ష రసం నిండా ముళ్ళతో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని నీకు అమ్మితే ఎవరైనా నీవు కొంటావా? No. లేదు. If they bring you a thorn tree and say that it will produce figs, should you buy it? ముళ్ళ కంపను తీసుకొచ్చి ఇదిగో దీంట్లో నుంచి అంజూరపు చెట్లు వస్తుంటే నువ్వు కొంటావా? The person who says such things is either lying or they're crazy. ఆ విధంగా చెప్పేటువంటి వ్యక్తి అబద్ధమైనా చెప్తున్నాడు, లేకపోతే ఆయనకి మైండ్ అయినా పోయింది. Let me give you an example. ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. Let's say that I'm coming to church tonight. ఈ రాత్రికాల సమయంలో సంఘానికి చర్చికి వచ్చాను అనుకోండి. But I arrived very late. చాలా ఆలస్యంగా వచ్చాను అనుకోండి. I should be preaching, but I've just arrived. దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రసంగించవలసి ఉంది, కానీ నేను ఇప్పుడే వచ్చాను. And so the pastor comes to me and says, "Why are you late?" ఆ పాస్టర్ గారు వచ్చి అంటాడు, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావని అడిగాడు అనుకోండి. And I said, "Oh, pastor, I had a problem. నేను ఆ పాస్టర్ గారిని నాకు చిన్న సమస్య ఉంది. I was driving down the highway. నేను ఆ యొక్క హైవేలో నుంచి నడుచుకుంటూ ఆ కారు నడుపుకుంటూ వస్తున్నాను. And I had a flat tire. అదిగో నా యొక్క కారుకి గాలి పంక్చర్ అయిపోయింది. And when I took off the tire, ఆ టైర్ ని బయటికి తీసినప్పుడు one of the little bolts on the tire went out into the middle of the road. ఆ యొక్క ఒక బోల్ట్ రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయింది.
And without thinking, I just ran out into the road. ఏమాత్రం ఆలోచించకుండా రోడ్డు మధ్యలోకి పరిగెత్తాను. And when I picked up the bolt, ఆ యొక్క బోల్ట్ని తీసుకున్నప్పుడు I saw that there was a huge semi truck ఒక పెద్ద ట్రక్ నా మీద దగ్గరికి వస్తున్నట్టు చూశాను. going 120 kilometers an hour. ఓ గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క వచ్చేస్తుంది ఆ వాహనము. And it was only 10 meters in front of me. ఓ 10 మీటర్ల దూరంలోనే ఆ యొక్క వాహనం ఉంది. And I couldn't move. నేను కదలలేకపోయాను. And it ran over me. ఓ అది నా మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. Going 120 kilometers an hour. ఆయన 120 కిలోమీటర్ల వేగంతో నా మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. And that's why I'm late. అందుకని నేను ఆలస్యం అయిపోయింది What is the pastor going to think? అని చెప్పానంటే పాస్టర్ గారు ఏమని ఆలోచిస్తారు చెప్పండి? He's going to think there's only two possibilities. రెండు రకాల పని జరిగి ఉండొచ్చు. I'm crazy, నేను ఏమాత్రం తెలివి తక్కువ ఉండొచ్చు, or I'm a liar. లేకపోతే అబద్ధం చెప్తానని అనుకోవచ్చు. It's impossible to have an encounter with a truck that large and not be changed. అంత పెద్ద వాహనము నీ మీదగా నడుచుకుంటూ వెళ్ళితే నీవు బతకడం అనేది అసాధ్యం అనే విషయం. Is a truck larger than God? ఆ యొక్క వాహనము దేవుని కంటే పెద్దదా? It's impossible to have an encounter with God and not be changed. దేవునితో నీవు ఆ యొక్క సహవాసము కలిగి ఉన్నప్పుడు You నీవు cannot మార్పు చెందకపోవడం అనేది అసాధ్యం. You cannot say that God has changed your heart, దేవుడు నీ యొక్క హృదయాన్ని మార్చాడని చెప్పి, that He has put His Spirit within you, ఆయన యొక్క ఆత్మ నీలో పెట్టాడని చెప్పి, and there's going to be no outward change. ఎటువంటి ఫలములు నేను ఫలించట్లేదంటే అది అసాధ్యం. That is a contradiction of what Jesus is teaching here. యేసు ప్రభు చెప్పిన దానికి అది తేడాగా ఉంది. He says, you will know them by their fruits. వారి యొక్క ఫలమును బట్టి నీవు వారిని ఎరుగుదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Now look at verse 17. 17వ వచనంలో చూసినట్లయితే He says, every good tree bears good fruit, but the bad tree bears bad fruit. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. Now what is he teaching us? ఆయన ఇక్కడ ఏమని బోధిస్తున్నానంటే, He's teaching us that there is a direct relationship between the nature of something and the will of something. ఇదిగో ఒక స్వభావానికి చిత్తానికి ఒకే విధమైనటువంటి సంబంధము కలిగి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. There's a direct relationship between the nature of something and the fruit it produces. ఇదిగో దాని యొక్క ఫలము తర్వాత ఆ చెట్టుకి దానికి సరైనటువంటి సంబంధం ఉందని ఇక్కడ చెప్పబడింది. I do not know what the bark of an apple tree looks like. ఇదిగో యాపిల్ చెట్టు యొక్క మొండెము ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. I don't know what the leaf of an apple tree looks like. యాపిల్ చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. But I know what an apple looks like. కానీ యాపిల్ ఎలా ఉంటుందో నాకైతే తెలుసు. And if I see a tree ఒక చెట్టును చూసినప్పుడు filled with apples, యాపిల్ ఫలాలతో నిండి ఉన్న చెట్టును చూసినప్పుడు I know it is an apple tree. అది యాపిల్ చెట్టు అని నేను గుర్తించగలుగుతాను. Not a mango tree. అది మామిడికాయ చెట్టు అని మాత్రం తెలుసు, మా చెట్టు కాదని మాత్రం తెలుసు. Not an orange tree. ఆరెంజ్ ట్రీ అని మాత్రం కాదని తెలుసు. But an apple tree. అది ఒక యాప్లికాయ చెట్టు అని తెలుస్తుంది. I know it by its fruit. ఎందుకంటే ఆ యొక్క ఫలాన్ని బట్టి నేను చెప్పగలను. So if I look at the fruit of something, ఆ యొక్క ఫలాన్ని నేను చూసినట్లయితే, and I say this is the fruit of an apple, ఇది ఒక యాపిల్ పండు అని నేను చెప్పగలుగుతాను. then I know that that tree has the nature of an apple tree. ఆ యొక్క యాపిల్ చెట్టు యొక్క స్వభావం ఆ చెట్టులో ఉందని నేను చెప్పగలను. There's a direct relationship between nature and the fruit that's produced. ఆ విధంగా ఆ చెట్టు స్వభావానికి చెట్టు ఫలించిన ఫలానికి డైరెక్ట్ సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But there's also a direct relationship between the nature of a man and his will. అదే విధంగా మనిషి యొక్క స్వభావానికి మనిషి యొక్క చిత్తానికి ఒక కేంద్రీకృతమైనటువంటి సంబంధాన్ని మనం చూస్తూ ఉంటాం. Look what he says in verse 18. 18వ వచనంలో చూసినట్లయితే, A good tree cannot produce bad fruit, మంచి చెట్టు కాని ఫలములను ఫలించనేరదు, nor can a bad tree produce good fruit. పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలించనేరదు. A tree that is bad in its core, in its trunk, in its nature, ఇదిగో ఆ యొక్క చెట్టు చెడిపోయినటువంటి చెట్టు మంచి ఫలాలను ఫలించదు. is going to produce bad fruit. అది చెడ్డ ఫలాలను మాత్రమే ఫలిస్తుంది. It has to.
ఆ విధంగా జరగాలి అది. And a healthy tree is going to produce healthy fruit. ఆరోగ్యకరమైనటువంటి చెట్టు ఆరోగ్యకరమైనటువంటి ఫలములను ఫలిస్తుంది. Now the Bible says that man is born with a wicked nature. మనుషుడు దుష్ట స్వభావంతో జన్మించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And so he cannot do anything good. ఇదిగో అందును బట్టి ఏమాత్రము మంచి పనులను ఆయన చేయలేడు. The Bible says he cannot seek God. ఓ మనుషుడు దేవుణ్ణి వెదకలేడు తన స్వతహాగా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. The Bible says he cannot come to God. దేవుని దగ్గరికి మనిషి తన స్వంతగా రాలేడు. Now maybe you're thinking this. మీరు అనుకోవచ్చు ఈ విధంగా, If man is born evil మనిషి దుష్ట స్వభావంతో జన్మించినట్లయితే and he cannot come to God because he's evil, ఆయన దుష్టుడు కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోయినట్లయితే then it's not man's fault. అది మనిషి యొక్క తప్పు కాదు. But here's what you need to understand. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Man cannot come to God మనుష్యుడు దేవుని దగ్గరికి రాలేడు. ఎందుకంటే because he will not come to God. ఆయన దేవుని దగ్గరికి రాడు కాబట్టి. And he will not come to God because he hates him. దేవుని దగ్గరికి ఆయన రాడు ఎందుకంటే దేవుణ్ణి ఆయన అసహించుకుంటున్నాడు. And man is responsible for that. మనిషి యొక్క బాధ్యత అయి ఉన్నది అది. Let me give you an example. ఒక ఉదాహరణ మీ అందరికి ఇస్తాను. In the book of Genesis, ఆది కాండములో it says that Joseph's brothers could not speak a kind word to him. ఇదిగో యాకోబు యొక్క సహోదరుడు ఆయనతో మంచిగా మాట్లాడలేకపోయాడు. Did they speak the same language? ఒకే విధమైన భాషను వాళ్ళు మాట్లాడారా? Yes. మాట్లాడారు. Could Joseph's brothers speak? యోసేపు బ్రదరు మాట్లాడగలిగాడా? Yes. మాట్లాడాడు. Then why does the Bible say that Joseph's brothers could not speak a kind word to him? యోసేపు యొక్క సహోదరుడు అదే రకమైనటువంటి భాషను వాళ్ళతో ఎందుకు మాట్లాడలేడని ఇక్కడ వ్రాయబడి ఉంది. It says they could not speak a kind word to him ఎందుకంటే ఆయన మంచి దయా గుణము కలిగిన మాటను మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే because they hated him. ఎందుకంటే వాళ్ళందరూ ఆ యొక్క యేసోబును అసహించుకున్నారు. Man cannot come to God మనుషుడు దేవుని దగ్గరికి రాలేడు. because man hates God so ఎందుకంటే much. మనుషుడు ఎంతగానో దేవుణ్ణి అసహించుకుంటున్నాడు. It's like a political prisoner ఓ విధంగా చూసినట్లయితే రాజకీయ సంబంధమైనటువంటి చెర వ్యక్తిగా చూసినట్లయితే who hates the king. ఇదిగో ఆ యొక్క రాజును ఆయన అసహించుకుంటున్నాడు ఆ యొక్క వ్యక్తి. The king opens the door to the cell. ఆ యొక్క రాజు ఆ యొక్క చెరసాల యొక్క గదిని తెరిచినప్పుడు He says you're free to go. నువ్వు ఫ్రీగా నువ్వు వెళ్ళిపోవచ్చు, నీవు విడుదల చేయబడ్డావని అన్నాడు అనుకోండి. All you have to do is acknowledge that I'm king. ఏం చేయాలంటే నేను రాజునని నీవు ఒప్పుకో, అప్పుడు నేను వదిలేస్తానని చెప్తాడు. And the prisoner slams the door closed again. ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వాడు ఆ డోరును బాగా తలుపుకేసి కొట్టి I cannot acknowledge you as king. నిన్ను నేను రాజుగా అంగీకరించును అని చెప్పాడు I అనుకోండి. hate you so much. నిన్ను నేను ఎంతగానో అసహించుకున్నానని చెప్పాడు Or అనుకోండి. maybe you've met one time an old woman or an old man that was very bitter. ఇదిగో ఒక ముసలి వ్యక్తిని కానీ ఒక ముసలి స్త్రీని కానీ నీవు ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడైతే వాళ్ళు ఎంతో పాపంతో నిండి ఉన్నట్లయితే Because they've never forgiven a certain person that hurt them. వాళ్ళు కొంతమంది ఎవరైతే ఆయన వాళ్ళని బాధపరిచారో వాళ్ళని క్షమించలేని కారణం చేత And you say to them, you need to forgive them. ఎంతో కోపంగా వాళ్ళు ఉంటారు. వెళ్ళి దయచేసి వాళ్ళని క్షమించమని వాళ్ళని చెప్పినప్పుడు And they say, I can't. నేను క్షమించలేను. You say, why? You speak the same language. ఎందుకని నీవు క్షమించలేవు? They said, I can't because I hate them. నేను వాళ్ళని అసహించుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళని క్షమించలేని వాళ్ళు చెప్తారు. You see, men are bad trees. మనుషులందరూ చెడిపోయినటువంటి చెట్టు లాంటి వాళ్ళు. They produce bad fruit. చెడు ఫలములను వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. But when we come to Christ, మనము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు we have been regenerated by the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం పునర్జన్మ పొందుతాము, తిరిగి జన్మిస్తాము. We've been given a new nature. కొత్త స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. We become a good tree. ఇదిగో అప్పుడు మంచి చెట్టుగా మనం మారుతాము. And therefore we can bear good
fruit. అప్పుడు మనము మంచి ఫలములను ఫలించగలుగుతాము. It doesn't mean that the Christian is perfect, క్రైస్తవులందరూ పరిపూర్ణంగా పరివర్తన చెందాలని కాదు. but it does mean when you examine his life, ఆయన యొక్క క్రైస్తవుని యొక్క జీవితాన్ని నీవు పరీక్షించినప్పుడు you will see proof that God has worked in his life. దేవుడు ఆయన యొక్క జీవితంలో పని చేశాడు అన్నదానికి ఒక రుజువు మనకు కనబడుతుంది. Christians are very different. క్రైస్తవులందరూ రకరకాల అనేక స్థాయిలో ఉంటారు. Some are more mature than others. కొంతమంది బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. Some seem to have a greater capacity for bearing fruit. ఇదిగో కొంతమంది అభివృద్ధికరమైనటువంటి అనేకమైనటువంటి ఫలాలను ఫలిస్తూ ఉంటారు. Jesus said that some bear fruit 30-fold, కొంతమంది 30 వంతులు వాళ్ళు ఫలాన్ని ఫలిస్తారు, others 60-fold, కొంతమంది 60 వంతులు ఫలిస్తారు, and some 100-fold. కొంతమంది 100% ఫలాలు ఫలిస్తారు. But all of them bear fruit. కానీ అందరూ ఫలమును ఫలిస్తూ ఉన్నారు. And it's amazing that the weakest Christian mentioned bears fruit 30-fold. ఓ బలహీనమైనటువంటి వ్యక్తి కూడా 30% 30 వంతులుగా ఫలాన్ని ఫలిస్తున్నట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. Now look at verse 19. 19వ వచనంలో చూసినట్లయితే Every tree that does not bear good fruit is cut down and thrown into the fire. ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. I have heard preachers say అయితే కొంతమంది ప్రసంగికులు ప్రసంగించడం నేను చూశాను. that if you have prayed to receive Jesus as your Lord and Savior, ఇదిగో యేసు ప్రభు దేవుడని ప్రభు అని నీవు చిన్న ప్రార్థన చేసేసినట్లయితే then you are saved. నీవు రక్షించబడిపోయావు. Even if you never live for Him, ఇదిగో ఆయన కొరకు నీవు జీవించకపోయినా సరే, even if you deny Him, ఇదిగో నువ్వు ఆయనని వ్యతిరేకించి తిరస్కరించినా సరే, even if later on you become an atheist, తర్వాత జీవితంలో నీవు నాస్తికుడు అయిపోయినా సరే, that is a direct contradiction. అది ఆ యొక్క మాటలను ఇక్కడ వాక్య భాగము వ్యతిరేకంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Jesus says every tree, యేసు ప్రభు చెప్తున్నాడు ప్రతి చెట్టు, every tree ప్రతి చెట్టు that does not bear good fruit మంచి ఫలములు ఫలించని చెట్టు is cut down and thrown into the fire. ఇదిగో నరకి వేయబడి అగ్నిలోకి పడవేయబడుతుందని దేని వాక్యం సెలవిస్తుంది. Every person, ప్రతి వ్యక్తి కూడా, even those who confess Jesus as Lord, యేసు ప్రభు అని ఒప్పుకునేటువంటి వ్యక్తులు కూడా, who do not bear fruit, ఫలమును ఫలించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు they are cut down by the wrath of God and thrown into the fire. దేవుని యొక్క అగ్ని చేత, దేవుని యొక్క కోపము చేత నరకబడి వాళ్ళు నరకములోకి త్రోయవేయబడతారు. Their lack of fruit is proof that they never were converted. వాళ్ళు నిజంగా ఫలింపు లేని ఆ యొక్క స్థితి రుజువు ఏంటంటే వాళ్ళు నిజంగా మార్పు చెందలేదని రుజువై ఉన్నది. Look in verse 21. 21వ వచనంలో చూసినట్లయితే He says, not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువారు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు గాని. Now in the Hebrew language, హెబ్రీల భాషలో చూసినట్లయితే when you want to emphasize something, ఒక విషయాన్ని నీవు గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు you repeat it. అదే మాటని నీవు మరలా చెప్తావు. In Isaiah 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే Isaiah is in the presence of God, ఆ యెషయా దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. and he says, God is holy, holy, holy. అంటాడు దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్తున్నాడు. He's emphasizing the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆయన గట్టిగా చెప్తూ ఉన్నాడు. So Jesus is saying here, not everyone who even emphatically declares me to be Lord will enter the kingdom of heaven. ఇదిగో నన్ను ప్రభువా అని పిలుచు ప్రతివాడు, ఇదిగో తప్పకుండా గట్టిగా ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా, even some people who are always saying Jesus is Lord, Jesus is Lord, they're not going to enter the kingdom of heaven. ఇదిగో యేసు ప్రభు చెప్పినంత మాత్రాన నీవు పరలోక రాజ్యానికి చేరవు. Our confession of faith in Jesus Christ is not an indicator of whether or not we're saved. నీ యొక్క నోటితో నువ్వు జస్ట్ ఒప్పుకున్నంత మాత్రాన, ప్రభువును ఒప్పుకున్నంత మాత్రాన అది పరలోక రాజ్యానికి నీకు తీసుకొని పోదు. What is? ఏమి మనం పరలోక రాజ్యానికి చేరుస్తుందంటే, he says, not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు గాని.
but he who does the will of my Father who is in heaven will enter. పరలోకమందున నా తండ్రి చిత్తమును ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. Do you see what he's saying? యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూస్తున్నారా? He's not saying that we're saved by faith and doing the will of the Father. ఇదిగో దేవుని యొక్క చిత్తం చేయటం ద్వారా మనం రక్షించబడ్డామని ఆయన చెప్పడం లేదు ఇక్కడ. But that doing the will of the Father is proof that we truly are saved. ఆయన ఏమంటున్నాడంటే దేవుని యొక్క చిత్తము జరిగిస్తున్నావంటే నీవు నిజంగా రక్షించబడ్డావని దానికి ఆధారమై ఉన్నది. If someone just confesses that Jesus is Lord, that alone is not evidence. యేసు ప్రభు అని ఒప్పుకున్నంత మాత్రాన అదే ఆధారం కాదు నీవు రక్షణ పొందావని. Evidence is doing the will of the Father. దేవుని యొక్క చిత్తాన్ని నీవు చేస్తున్నావంటే అది నీవు రక్షణ పొందావనడానికి ఆధారమై ఉన్నది. Now again, Jesus is not talking about perfection. ఇదిగో యేసు ప్రభు ఇక్కడ పరిపూర్ణత్వాన్ని గురించి మాట్లాడడం లేదు. He is talking about a style of life. ఆయన ఏం చెప్తున్నారంటే ఒక జీవిత విధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. The true Christian's life is marked by obedience to the Father's will. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితము దేవునిలో విధేయత చేయటంలో అది కూడి ఉన్నది. Verse 22. ఇది 22వ వచనంలో చూసినట్లయితే He says, many will say to me on that day, Lord, Lord. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా, did we not prophesy in your name, and in your name cast out demons, and in your name perform many miracles? మేము నీ నామమున ప్రవచించలేదా, మీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పును. Now this is very interesting. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మాట. These people are saying, Lord, you should let us into heaven. ప్రభువా మమ్మల్ని పరలోకంలోనికి రానివ్వు ప్రభువా అని అంటున్నారు వాళ్ళు. Because of all the great things we've done. ఎందుకంటే చాలా గొప్ప కార్యాలు మేము చేశాం కాబట్టి మమ్మల్ని లోపలికి రానివ్వమని అడుగుతున్నారు. A true Christian would never do this. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు ఈ పనులు చేయడు. A true Christian would only argue this. నిజమైనటువంటి క్రైస్తవుడు మేము గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి నేను లోపల రమ్మని చెప్పడు కానీ, Lord, I know all my good works are like filthy rags. ప్రభువా నా యొక్క మంచి పనులన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివి ప్రభువా. I know I cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను ప్రభువా. All the prophesying in the world will not save me. ఇదిగో ఇంత ప్రవచనాలు చెప్పినంత మాత్రాన అది నన్ను రక్షించదు. And if I perform many miracles, it will not take away my sin. గొప్ప అద్భుతాలు చేసినంత మాత్రాన నాలో యొక్క పాపం పోదు. Lord, I believe in you. ప్రభువా నేను నీ యందు నమ్మకం ఉంచుచున్నాను ప్రభువా. I trust in you. నీ యందు నేను నమ్మకాన్ని ఉంచుతున్నాను ప్రభువా. These people are boasting in their works. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసిన పనులు బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు. They're boasting in their ministries. వారు చేసినటువంటి పరిచర్యను బట్టి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. This is a very important point. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Today we look at a person who has a big ministry and we think, man, that guy's really a Christian. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము పెద్ద పరిచర్యను చూసి ఓ ఎంత మంచి క్రైస్తవుడు గొప్ప క్రైస్తవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. But there are a lot of people in the history of the church who had big ministries. కానీ సంఘ చరిత్రలో చూసినట్లయితే అనేక మందికి పెద్ద పరిచర్యలు ఉన్నాయి. But at the end of their life it was discovered that they were fake. అయితే వారి యొక్క జీవితాంతంలో చూసినట్లయితే వారు నిజంగా నమ్మకమైనటువంటి వారుగా మనకు కనిపించడం లేదు. A big ministry is not evidence that you're converted. నీవు చేసిన గొప్ప పరిచర్య నీవు రక్షణ పొందావు అనడానికి రుజువు కాదు. God can preach through a donkey. దేవుడు ఆ యొక్క డాంకీ ద్వారా కూడా ఆయన ప్రసంగం చేయించగలడు. The evidence of conversion is genuine Christian fruit. నీవు నిజంగా రక్షణ పొందావనడానికి గుర్తు ఏంటంటే నీవు ఫలించేటువంటి ఫలం. Now listen to what he says in verse 23. 23వ వచనంలో ఇక్కడ ఏం చెప్తాడో మనం చూద్దాం. Then I will declare to them, I never knew you. Depart from me, you who practice lawlessness. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని చెప్పును. He says, I never knew you. నిన్ను నేను ఎప్పుడు ఎరగనని చెప్తున్నాడు ఆయన అక్కడ. They're saying, Lord, Lord. ప్రభువా ప్రభువా. And he's saying, I never knew you. ప్రభు అన్నాడు నీవెవరో నాకు తెలియదని చెప్తున్నాడు. There are a lot of people who claim to know Jesus. అనేక మంది ఈ లోకంలో నాకు యేసు ప్రభు తెలుసని చెప్తూ ఉంటారు. But the question is, does Jesus know you? కానీ ప్రశ్న ఏంటంటే యేసు నిన్ను ఎరిగి ఉన్నాడా? If I went to Washington, D.C. right now, వాషింగ్టన్ DC అనేటువంటి ప్రాంతానికి నేను వెళ్ళినట్లయితే,
And I walked up to the gates of the White House. ఆ యొక్క వైట్ హౌస్ ద్వారం దగ్గరికి నేను వెళ్ళినట్లయితే And I said, "Let me in." నన్ను లోపలికి రానివ్వండి అని అంటే They would say no. వాళ్ళు నన్ను రానివ్వరు లోపలికి. If I said, "But I know the president," నాకు ప్రెసిడెంట్ గారు తెలుసండి అని చెప్పాను అనుకోండి, they would laugh at me. వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. They're not going to let me in ఎందుకంటే నన్ను లోపల రానివ్వరు వాళ్ళు. just because I say I know the president. నాకు ప్రెసిడెంట్ తెలుసని నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు నా లోపల రానివ్వరు. But if the president comes out of the White House కానీ ప్రెసిడెంట్ గారు వైట్ హౌస్ లో నుంచి బయటకు వచ్చి and he points at me ఆయన నా వైపు చూపించి and he says, "I know Paul Washer," ఆ పాల్ వాషర్ నాకు తెలుసు అని చెప్పాడు అనుకోండి, I'm going in. అప్పుడు నన్ను లోపలికి వెళ్ళిస్తారు. So it's not so important that I think I know Jesus. నాకు దేవుడు యేసు ప్రభు నాకు తెలుసని ఆలోచన విధానం ప్రాముఖ్యం కాదు. The question is, does Jesus know me? ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడా? But now here's something very important. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం. He says, "I never knew you." నిన్ను నేను ఎరుగను అని చెప్తున్నాడు. Did Jesus know their name? వాళ్ళ పేర్లు యేసు ప్రభువుకు తెలుసా? Yes, he's omniscient. తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. Did he know their face? వారి యొక్క ముఖాలు యేసు ప్రభువుకు తెలుసా? He knew everything about them. వాళ్ళ గురించి సమస్తము దేవుడికి తెలుసు. So what does it mean that he never knew them? నేను మిమ్మల్ని ఎరగనంటే దానికి అర్థం ఏంటి? The idea of knowing someone in the Bible is something very intimate. ఇక్కడ నిన్ను ఎరుగుదును నిన్ను తెలుసుకున్నాననే మాట చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా క్లుప్తమైనటువంటి దగ్గరగా ఉన్నటువంటి మాట. It doesn't mean just intellectual knowledge. అంటే జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానం కాదది. But it means fellowship. అంటే సహవాసం కలిగిన విధంగా తెలుసుకొనుట. Intimacy. ఓ బాగా దగ్గర సంబంధం కలిగి ఉండుట. These people come to Jesus and say, "Lord, Lord." వీళ్ళందరూ వచ్చి అంటారు యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా ప్రభువా. And Jesus says to them, యేసు ప్రభు వారితో అంటాడు, "I never knew you." నీవు నాతో ఎప్పుడు సహవాసం కలిగి ఉండలేదు, నేను తెలియదు నాకు నువ్వెవరో. We didn't fellowship together. మనందరం ఎప్పుడు సహవాసం కలిగి ఉండలేదు. You didn't talk to me. నాతో నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు. You didn't walk with me. నాతో ఎప్పుడు నీవు నడవలేదు. You didn't study my word. నా యొక్క వాక్యాన్ని నీవు చదవలేదు. You didn't pray to me. నాకు ప్రార్థన చేయలేదు నువ్వు. We had nothing. మనిద్దరి మధ్య ఏం సంబంధం లేదు. You're not one of mine. నాకు సంబంధించినటువంటి వాడవు కాదు నీవు. And then he says this. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, "Depart from me." నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. That's terrifying. అది చాలా భయానకమైనటువంటి సంఘటన. Jesus is the fountain of life. యేసు ప్రభు జీవితం యొక్క జీవాన్ని చేటువంటి ఫౌంటైన్ అయి ఉన్నాడు ఆయన. The fountain of life is telling you, "Get away from me." ఆ జీవమునిచ్చే జీవాధారమైనటువంటి ఆయన నా నుంచి పొమ్మని ఆయన చెప్తున్నాడు. You have no part with me. నీవు నాతో ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. And then he describes them. అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ. He says, "You who practice lawlessness." ఇదిగో మీరందరూ ఏమాత్రం నా యొక్క ఆజ్ఞలను పాటించలేదని చెప్తూ ఉన్నాడు. Lawlessness means without law. అక్రమము చేయువారు అంటే క్రమము లేనివారు, ఆజ్ఞ లేనటువంటి వారు. Now listen very carefully to what I'm saying. ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాటను జాగ్రత్తగా వినండి. They come to him and they say, "Lord, Lord." ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా. And he says to them, వారితో అంటున్నాడు, "Depart from me." నా దగ్గర నుంచి వెడలిపోండి. Those of you who claim to be my disciples. నా యొక్క శిష్యులని చెప్పుకున్నటువంటి మీరు. But you lived as though I never gave you a law to obey. ఇదిగో మీరు విధేయులు అవ్వడానికి నేను ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వనట్టుగా మీరు ప్రవర్తించారు. That's amazing. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. That describes so many people. అనేక మంది విషయాలు, అనేక మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. I believe in Jesus. నేను యేసుని నమ్ముతూ ఉన్నాను. But they're not submitting their lives to his word. కానీ వారి యొక్క జీవితాలను దేవుని యొక్క వాక్యానికి లోబడట్లేదు. They're not seeking to be conformed to his will. దేవుని యొక్క చిత్తానికి లోబడి వాళ్ళు జీవించటం లేదు. They have nothing to
do with the commandments of Christ. యేసు ప్రభు యొక్క ఆజ్ఞలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నారు And వాళ్ళు. they will be lost అయితే వాళ్ళు నశించిపోతారు. because their lack of interest in the law of God ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞల యందు వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉంది. demonstrates that they were never truly regenerate. ఇదిగో వాళ్ళు నిజంగా ఎప్పుడు కూడా పునర్జన్మ తిరిగి జన్మించలేదని దానికి ఆధారంగా మనం కనబడుతూ ఉంది. In verses 24 through 29, 24 నుంచి 29 వచనం చూసినట్లయితే I just want to summarize the meaning of this text. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను క్లుప్తపరుస్తాను. The two foundations ఆ యొక్క రెండు ఆధారములను చూసినట్లయితే, రెండు పునాదులను చూసినట్లయితే, he says there are those who hear his word and do not obey. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయులుగా కాకుండా ఉంటారు. They are like a man who builds his house upon the sand. అటువంటి వాళ్ళు తమ యొక్క గృహాన్ని ఇసుక మీద కట్టినటువంటి వాళ్ళు. And when the floods come, the home is destroyed. ఇదిగో వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క గృహము నాశనమైపోయింది. Then there are those who hear the word and obey it. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయులు అవుతారు. And they are like a wise man who builds his house upon a rock. వాళ్ళందరూ రాతి మీద ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి వలె ఉన్నారు వాళ్ళు. And when the rains come, the house is safe. వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క ఇల్లు ఎంతో ఎటువంటి చెక్కు చెదరకుండా ఉంది. Now so many people take this passage out of context. ఈ యొక్క వాక్యాన్ని అనేక మంది సందర్భానుసారంగా చెప్పరు. And they preach it to professing Christians this way. ఈ యొక్క వాక్యాన్ని విశ్వాసులకు బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. You are a Christian. నీవు క్రైస్తవుడివి. If you listen to God's word and obey it, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని నీవు విధేయుడు అయినట్లయితే you will have a wonderful life. నీవు మంచి జీవితాన్ని కలిగి ఉంటావు. And your life will be strong. నీ యొక్క జీవితం మంచి బలంగా ఉంటుందంటారు. But if you hear these words and do not obey them, దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి అవిధేయుడు అయినట్లయితే, even though you're a Christian, you will suffer many things in this life. క్రైస్తవుడు అయినప్పటికీ అనేక శ్రమల గుండా నువ్వు వెళ్తావని చెప్తారు. That's not what he's teaching. ఇక్కడ యేసు ప్రభు ఆ మాట చెప్పటం లేదు. He's not talking about whether or not a Christian has a good life. క్రైస్తవులు మంచి జీవితాన్ని కలిగి ఉన్నారా కలిగి లేరా అనేటువంటి విషయాలు ఆయన చెప్పడం లేదు. He's drawing a distinction between a man who is not a Christian and one who is. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రైస్తవుడు కాని వాడి గురించి క్రైస్తవుడి గురించి ఆయన చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. Look back to verse 13. 13వ వచనంలో చూసినట్లయితే There are two gates. రెండు ద్వారాలు ఉన్నాయి. Narrow one leads to life. ఆ చిన్నగా ఉన్నది ఇరుకైనటువంటి ద్వారం జీవితాన్ని నడిపిస్తుంది. The broad one leads to death. వెడల్పైనటువంటి మార్గము మరణానికి నడిపిస్తుంది. There are two ways. రెండు మార్గాలు ఉన్నాయి. The narrow one leads to life. ఆ ఇరుకైనటువంటి మార్గము జీవానికి నడిపిస్తుంది. The broad one leads to death. వెడల్పైనటువంటి మార్గము మరణానికి నడిపిస్తుంది. Then there are two types of trees. రెండు రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. A tree that bears good fruit. మంచి ఫలాన్ని ఫలించేటువంటి చెట్టు. And a tree that bears bad fruit and is cut down and thrown into the fire. చెడ్డ ఫలాలను ఫలించేటువంటి చెట్టు నరకబడి అగ్నిగుండంలో పడవేయబడింది. Then we have two types of people who profess faith in Christ. క్రీస్తునందు విశ్వాసాన్ని ఒప్పుకునేటువంటి రెండు రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. Those who say Lord, Lord and do the will of the Father. ప్రభువా ప్రభువా అని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి గుంపు. They enter into heaven. వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుతారు. And those who say Lord, Lord, ప్రభువా ప్రభువా అని చెప్పి but do not do the will of the దేవుని Father, యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వాళ్ళు they enter into hell. వాళ్ళు నరకానికి వెళుతూ ఉన్నారు. And now we have a man who hears the word. ఇక్కడ మనిషి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. He obeys it. ఆ యొక్క వాక్యానికి విధేయుడయ్యాడు. And when the storm of God's judgment comes, ఇదిగో వరద అనేటువంటి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు he is safe. ఆయన రక్షణ స్థితిలో ఉన్నాడు. We have another man who hears the word వేరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. and may even say Lord, Lord, ప్రభువా ప్రభువా అని చెప్పాడు. but he does not obey. కానీ దేవుని యొక్క వాక్యానికి విధేయుడు కాలేదు. And when the floods of God's judgment come, he's destroyed. దేవుని యొక్క వరద లాంటి ఉగ్రత వచ్చినప్పుడు తన యొక్క గృహము నాశనం చేయబడుతుంది. This is a matter of life and death. ఇది మరణానికి జీవానికి సంబంధించినటువంటి విషయమై ఉన్నది. Do you see that? ఆ యొక్క మాటలు మీరు చూడగలుగుతున్నారా? And again, we're not talking about salvation through works. మనము
పనుల ద్వారా రక్షణ పొందే విషయాన్ని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. We're talking about salvation by grace through faith. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే క్రీస్తు యొక్క కృప ద్వారా మనం విశ్వాసం వలన రక్షించబడుతున్నామని నేను బోధిస్తూ ఉన్నాను. But salvation involves regeneration. రక్షణ అనేది పునర్జన్మ, తిరిగి జన్మించుట ఒక భాగమైనది రక్షణలో. Those who believe have been born again. ఎవరైతే నమ్మకం ఉంచారో వాళ్ళు తిరిగి జన్మించారు. They have a new nature. వాళ్ళకి నూతన మార్గము, నూతన స్వభావం ఉంది. They have new affections. కొత్త ఇష్టాలు వాళ్ళకి కలుగుతాయి. They do new things. కొత్త విషయాలు వారు తెలుసుకుంటారు. They love and seek to do the will of God. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. Now where are you? నీవు ఎక్కడున్నావు? So many people who are called Christians are deceived. అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మోసగించబడుతున్నారు. They confess Christ, వాళ్ళు యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నారు. but there's no evidence of conversion in their life. కానీ నిజమైనటువంటి పరివర్తన వారి యొక్క జీవితాల్లో కనిపించటం లేదు. What will happen to them on the day of ఓ judgment? దేవుని యొక్క తీర్పు దినమందు వాళ్ళకి ఏం జరగబోతుంది? They will be cut down and thrown into the వాళ్ళు fire. నరికివేయబడి అగ్నిగుండంలో పడవేయబోతున్నారు. They will hear, "Depart from me, I never knew you." నీవెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి వెడలి పొమ్మని యేసు ఆజ్ఞాపించబోతున్నాడు. Again, Jesus is saying this. యేసు ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Depart from me. నా దగ్గర నుంచి వెడలిపో. Those of you who claim to be my disciples, నా యొక్క శిష్యులను చెప్పుకున్నటువంటి మీరు, but you lived as though I never gave you a law to obey. నేను ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదన్నట్టుగా మీరు జీవించారు. If this is you, ఇది నీవై ఉన్నట్లయితే, నీ జీవితం ఏ విధంగా ఉన్నట్లయితే, repent. దయచేసి మారు మనసు పొందు. Believe God. ఈ దేవుని యందు నమ్మిక ఉంచు. Believe who Christ is. యేసుక్రీస్తు ఎవరో నీవు నమ్ము. Believe his promises. ఆయన యొక్క వాగ్దానాలను నీవు నమ్ము. Call upon the name of the Lord. దేవుని యొక్క నామాన్ని బట్టి నీవు పిలువు. Seek him ఆయనను నువ్వు వెదకు. until you know he has saved you. అప్పుడు ఆయన నిన్ను రక్షించాడు అన్నంత వరకు ఆయన వెదుకు నీవు. If you're a pastor here, నీవు ఒక పాస్టర్ గారు అయినట్లయితే, do you see how easy it is to preach a text without really preaching the text? నిజంగా ఆ వాక్య భాగంలో నుంచి ప్రసంగించకుండా ప్రసంగం చేసేయడం ఎంత సులువో తెలుసుకున్నారా? Many people preach what I've preached tonight, ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రసంగించిన దాన్ని అనేక మంది ప్రసంగిస్తూ ఉంటారు. but they don't interpret it correctly. కానీ దాన్ని సరిగా అనేక మంది వ్యాఖ్యానం చేయలేకపోతున్నారు. And it has no power. అందులో ఎటువంటి శక్తి లేకుండా పోతుంది. Look at this text. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యేకమైన భాగాన్ని చూడు. Change the way you are dealing with people when you counsel them. నీవు ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఆలోచన విధానాన్ని ఇచ్చేటప్పుడు నీలో మార్పు రావాలి. Use the word of God correctly. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఉపయోగించండి. When this book is truly interpreted, ఇదిగో ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి మాటలు నిజముగా సరిగా వ్యాఖ్యానం చేసినప్పుడు, and it is truly applied, నిజముగా అది మన యొక్క జీవితాలకు అవలంబించినప్పుడు, God will do great things in the heart of a man. మనిషి యొక్క హృదయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. He has the strength to save the most wicked sinner. ఈ లోకంలో అత్యంత దుష్టులను కూడా రక్షించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. If you're listening to this and you are a very horrible person, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఎంతో భయంకరమైన వ్యక్తివైనట్లయితే, God can save you. దేవుడు నిన్ను రక్షించగలడు. He can take away all your sin. నీ యొక్క పాపమునంతటిని ఆయన తీసివేయగలడు. He can change your నీ life. యొక్క జీవితాన్ని ఆయన మార్చగలడు. He delights in demonstrating his power. తన యొక్క శక్తిని బయలుపరచుట యందు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. He delights in showing his love to the worst of men. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి పాపులకు తన ప్రేమను చూపించడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. Repent and believe the gospel. నీ యొక్క పాపముల నుంచి మారు మనసు పొంది సువార్త యందు నమ్మిక ఉంచు. Seek the Lord while he may be found. ప్రభువు దొరుకు కాలమున నీవు ఆయనను వెదుకు. Do not delay. ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. Go to him ఆయన దగ్గరికి వెళ్ళు. by faith. విశ్వాసముతో Receive Christ. క్రీస్తుని నీవు అంగీకరించు. He is a mighty Savior. ఆయన ఎంతో శక్తిమంతుడైనటువంటి దేవుడు, రక్షకుడు. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, I pray that you will use this. For many who call upon your name truly do not know you. ప్రభువా, అనేక మంది నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ వాళ్ళు సరిగా నిన్ను ఎరిగి లేరు ప్రభువా.
But I pray, Father, that they will know you through the word preached. ప్రభా ప్రసంగించబడినటువంటి విత్తబడినటువంటి వాక్యము ద్వారా మిమ్ములను వాళ్ళు ఎరుగుటకు సహాయం And చేయండి. that the Spirit of God will bear witness ప్రభా మీ ఆత్మ ప్రభా సాక్ష్యమును ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాను. that they are now truly Christian. వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులుగా మార్చండి. We ask this in Jesus' name. యేసు ప్రభులు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Please visit our website at heartcrymissionary.com. There you will find information about the ministry, our purpose, beliefs and methodologies, and extensive information about the missionaries we are privileged to serve.